సుదీర్ఘకాలపు విష ప్రచార బాధితురాలు ఆర్ఎస్ఎస్. ఆ ఆర్ఎస్ఎస్‌కి సంబంధించి సరిగ్గా దగ్గరికెళ్తే దాని విలువ తెలుస్తుంది. ఒక ముస్లిం ఉద్యోగిని ఆర్ఎస్ఎస్ దగ్గరికి వెళ్ళాక ఇప్పుడు ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. కేరళ ముస్లిం మహిళా అధికారికి సంబంధించి కేరళ ప్రభుత్వ అధికారిని ఆర్ఎస్ఎస్ గురించి సోషల్ మీడియాలో చేసినటువంటిది. ఆమె పేరు రేష్మి ఆయిషా. తిరువనంతపురంలోని కిమ్స్ హాస్పిటల్‌లో సీనియర్ ఆఫీసర్. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో సరసంఘ చాలక్ మోహన్ భగవత్‌తో సమావేశం అయ్యింది. ఆ తర్వాత తన అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకున్నానని ప్రకటించారు. మలయాళంలో సోషల్ మీడియాలో ఆర్ఎస్ఎస్ ఓ ముస్లిం మహిళగా ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లకు చేరుకున్న సందర్భంగా తెలుసుకున్న విషయాలు పేరుతో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టుకొచ్చారు. సంఘ్‌పై అక్కడ ఇక్కడ వినొస్తున్న పుకార్లు నాకు మొదటి నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ ముస్లింలను అంతమొందిస్తుంది, వాళ్ళని దేశం నుంచి పంపించేస్తుందన్న భయంకర విషయం కూడా తెలిసింది. దీంతో భయంగా ఆర్ఎస్ఎస్ని చూసేదాన్ని. ఓ ధిక్కార ధోరణితో కూడా కొన్ని రోజుల క్రితం సి బాబు అనే స్వయం సేవక్ తన స్నేహితుడి చికిత్స కోసం మా ఆసుపత్రికి వచ్చాడు. అప్పుడు తనను పరిచయం చేసుకుంటూ నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తను, రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు ఉన్నాయంటూ వినయంగా చెప్పారు. వెంటనే ఆర్ఎస్ఎస్ అంటే నాకు భయం ఉండేది కదా, ఆయన అంటే కూడా భయం ఏర్పడింది. కానీ ఆయన అత్యంత మృదువుగా మాట్లాడారు. కేరళ ధోతి చొక్కా, భుజానికి బ్యాగ్ వేసుకుని వచ్చారు. ఇంత సాధారణంగా వచ్చారు. పైగా రాష్ట్ర స్థాయి బాధ్యతలో ఉన్నానని చెప్తున్నారు. అలాంటి నేతను నేను ఎప్పుడూ చూడలేదు. నేను చాలా ఆశ్చర్యపడ్డా. నేను అనుకుంటున్న ఆర్ఎస్ఎస్ కాదు, మాలాంటి ముస్లింలను ఆర్ఎస్ఎస్ పాకిస్తాన్కి పంపిస్తుందా అని నేను అడిగాను. బిగ్గరగా నవ్వారు అతను. లేదక్క, మిమ్మల్ని ఎవరో తప్పుదారి పట్టిస్తున్నారు, మీరందరూ కూడా మా సోదరీమణులు అని చెప్పారు. వచ్చిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త నాకంటే వయసులో పెద్ద, అందుకే పేరు పెట్టి పిలవమన్నాను. అప్పుడు అతను జవాబిస్తూ మా సంస్థలో మహిళలను గౌరవించడం నేర్పిస్తారు, అందుకే మహిళలను అక్క అని సంబోధిస్తామని చెప్పారు. దీంతో నాకు మరింత ఆశ్చర్యం, ఆసక్తి వేసింది. తర్వాత నేను ఆర్ఎస్ఎస్ గురించి పరిశోధించడం ప్రారంభించా. ఆర్ఎస్ఎస్లోని అనేక మంది అన్నయ్యలు కలుసుకున్నా, అనేక సంఘ శిక్షా వర్గాలను సందర్శించా. అందరూ నాతో బాగా మాట్లాడారు, చేతులు జోడించి అక్కయ్య అని సంబోధించేవారు. మొదటిసారి తిరువనంతపురం ఆర్ఎస్ఎస్ కార్యాలయం సందర్శించా. నాకు కొంచెం భయం వేసింది. నెమ్మదిగా భయం పటాపంచలేంది. అక్కడ సోదరులకు సోదరునయ్యా. వాళ్ళు ధరించినటువంటి ధోతీలు చొక్కాలు బహుమతులుగా వచ్చినాయి. చాలా సందర్భాలు వాళ్ళ దగ్గర తినడానికి డబ్బులు, ఆహారం కూడా ఉండదు. వాళ్ళే ఆర్ఎస్ఎస్ ప్రచారకులు. వాళ్ళు మన దేశం కోసం సన్యాసాన్ని స్వీకరించారు. వాళ్ళకి విలాసవంతమైన జీవితాలు, వాహనాలు లేవు. ఏది దొరికితే అదే తింటారు. బస్టాండ్లలో, రైల్వే కోచ్లో నిద్రిస్తారు. దేశ పరమ వైభవం కోసం వాళ్ళు ప్రాణాలు కూడా త్యాగం చేశారు. మన ప్రధాని మోడీ కూడా వీరిలాగే ప్రచారకని తెలుసుకున్నా. క్రమక్రమంగా నేను విభాగ్ ప్రాంత స్థాయి కార్యకర్తలకు అక్కయ్యనయ్యా. వాళ్ళలో ప్రముఖులు పి పరమేశ్వర్జీ, సేతు మాధవన్జీ, పిపి ముకుందన్జీ, ఎన్ సుదర్శన్జీ, సరసంఘ చాలక్ మోహన్ భాగవత్జీ కూడా. ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటో వాళ్ళ నుంచి ప్రత్యక్షంగా తెలుసుకున్నా, నేర్చుకున్నా. వీళ్ళందరికీ గత 10 ఏళ్లుగా సోదరిని. బొర్కా ధరించకుండానే వాళ్ళతో ముచ్చటిస్తా. సంఘ కార్యకర్తల ప్రవర్తన అసౌకర్యంగా నాకు అస్సలు అనిపించనే లేదు. ఆర్ఎస్ఎస్ అనేది సభ్యత్వం లేని ఓ ఎన్జిఓ. ఎవరైనా సభ్యత్వాన్ని హృదయపూర్వకంగా తీసుకోవచ్చు. ప్రపంచంలోని ఏకైక సంస్థ ఇది. దేశ పరమ వైభవమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం. వాళ్ళని ఎవరైనా సంప్రదించవచ్చు. సంఘపై భయం లేకుండా అధ్యయనం చేయొచ్చు. వాళ్ళని నిందించేవాళ్ళు వాళ్ళ దగ్గరలోకి వెళ్ళి వాళ్ళు ఏమిటో అర్థం చేసుకోవాలి. అప్పుడు విమర్శకులు సైతం వాళ్ళని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తారు. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆర్ఎస్ఎస్ మాతృభూమి కోసం తమ ప్రాణాలను అర్పించిన లక్షలాది మంది స్వయం సేవకులకు నా శుభాకాంక్షలు. నమస్తే సదా వచ్చలే మాతృభూమి అంటూ రేష్మి రాసుకొచ్చారు.